దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు మనకి ఇవ్వబడుతున్నటువంటి వాక్యము పరిశుద్ధ గ్రంథం నుంచి యెషయా గ్రంథము 43వ అధ్యాయము 4వ వచనము. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని దృష్టిలో మనము ప్రియులుగా ఎంచబడితే మన జీవితం ఎలా ఉంటుందో తెలుసా? ఘనమైన రీతిగా మార్చబడుతుంది. ఉదాహరణగా అబ్రహాముని జ్ఞాపకం చేసుకుంటే, అబ్రహాము దేవుని దృష్టిలో చాలా ప్రియుడు ఎంచబడ్డాడు. అందుకనే అబ్రహాము జీవితము ఆశీర్వదించబడింది. ఘనమైన జీవితాన్ని అబ్రహాము పొందుకున్నాడు. ప్రియా దేవుని విశ్వాసులారా, నేనంటున్నాను, మీ జీవితంలో దేవునికి అతి ప్రియులైన వారిగా మీరు ఏర్పాటు చేయబడితే చాలు. మీరు అల్పులైనా లేదా మీరు సామాన్యమైన వ్యక్తులైనా, మీరు ఒక సాధారణమైన పని చేసుకునే వారైనా, మీ జీవితాలు ఘనమైన స్థితులు నా ప్రభు పెట్టును గాక. దేవుడి వాగ్దానం